ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి. రెండో విడతలో 91.21% పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడతలో 2.26 లక్షల మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నట్లుగా అధికారులు అయితే వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఉన్నాడు, ఖమ్మం ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. ఉపేందర్, చెప్పండి, ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి ఏంటి? మరి ఏ పార్టీలు గెలుపుకు దూసుకు వెళ్తున్నాయండి? ఏం చెప్తారు అక్కడ పరిస్థితి ఏంటి? లక్ష్మి, నాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రెండో దఫా ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి 160 గ్రామ పంచాయతీలు గాను 1439 వార్డు సభ్యులకు గాను ఎన్నిక మధ్యాహ్నానికి ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మాత్రానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అటు బీఆర్ఎస్ సిపిఎం కూటమి హావా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మెజార్టీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ గత ఎన్నికల్లో దెబ్బతిన్నటువంటి నష్టాన్ని పూడ్చుకునేందుకు బీఆర్ఎస్ చేసినటువంటి వ్యూహాత్మకంగా అడుగులు కొంత బీఆర్ఎస్ కలిసి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా తిరుమలపల్లి మండలం, రూరల్ మండలానికి సంబంధించి కూడా అనేక చోట్ల కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించారు. కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థులు కూడా హోరాహోరీ కొనసాగుతోంది. మిగతా అన్ని చోట్ల కూడా అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ప్రధానంగా ఎన్నికల ప్రక్రియ రెండో దఫా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మరోవైపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతా ఉంది. అటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఇల్లందు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ కామపల్లి మండలానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు అన్ని మండలాలకు సంబంధించి ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఎటు అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ తో పాటు ఎన్నికల నిర్వహణతో పాటు కౌంటింగ్ మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అయితే ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఖమ్మం రూరల్ మండలం తిరుమలపాలెం మండలానికి సంబంధించి మాత్రం అలాగే నెలకొండపల్లికి సంబంధించి ఇప్పటివరకు తాజా సమాచారం మేరకు కొంత అన్ని చోట్ల కూడా కొంత కాంగ్రెస్ కి సంబంధించి కొంత అక్కడక్కడ కొంత నష్టం జరుగుతా ఉంది. ఎక్కువ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నటువంటి కూడా సమాచారం లభిస్తా ఉంది. ఏదేమైనా సరే ఎన్నికలకు సంబంధించిన మాత్రమే ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 మంత్రులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలాగైనా సరే తిరిగి రెండో విడత ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎన్నికల ఫలితాల్లో ఖచ్చితంగా విజయం సాధించే దిశగా కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్న నేపథ్యంలో దానికి ధీటుగా నువ్వా నేనా అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా అన్ని చోట్ల కూడా పోటీ పడతా ఉన్నారు. అన్ని చోట్ల కూడా కూటమి పొత్తులకు సంబంధించి మాత్రానికి బీఆర్ఎస్ కి బాగా కలిసి వచ్చినాయి అనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, అయితే ఉపేందర్, ప్రధానంగా చూస్తే అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయా? ఎక్కడైనా ఏమైనా చెదురుమదురు ఘటనలు ఏమైనా జరిగినాయా? లక్ష్మీనాథ్, ప్రధానమైనటువంటి నెలకొండపల్లి చోట గ్రామంలో చిన్న సాధారణమైనటువంటి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుని దాన్ని నివారించే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. మరోవైపున ఇంకో చోట ఫలితాలకు సంబంధించి మాత్రం ప్రకటించట్లేదని చెప్పేసి మాత్రం తిరుమలపాలెం మండలంలో ప్రధానమైనటువంటి కొన్ని చోట్ల ప్రధానమైన సమస్యని రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే తాతమది కూడా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎందుకు అనౌన్స్ పెండింగ్ ఉంచుతా ఉన్నారు, దీని అనుకున్నటువంటి రహస్య కుట్ర అయిందని చెప్పేసి ప్రశ్నిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకోకుండా ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ గమనించారు అధికారులు అంటే ఏం చెప్తారు? జిల్లా వ్యాప్తంగా సెన్సిటివ్ ఏరియాస్ ఏవేవి ఉన్నాయి అక్కడ? దాదాపు 349 గ్రామాలకు సంబంధించిన మాత్రానికి మొదటి విడత రెండో విడత ప్రాంతంలో ఆ ప్రక్రియకు సంబంధించి కొంత హింసాత్మక ప్రాంతాల్లోనే ఎన్ని చోట్ల కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు కమాండ్ కంట్రోల్ అండర్ లో కూడా అన్ని చోట్ల కూడా ఇప్పటికీ ఆ ప్రక్రియని అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా పోలీస్ యంత్రాంగం కూడా భారీ ఎత్తున మోహరించేసి ఆ పోలింగ్ కేంద్రాల్లో ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి ఎన్నికలకు సంబంధించి ఎక్కడైతే హింస జరుగుతుందో హింస ప్రేరేపణ జరగకోకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారనే విషయం కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా మొత్తానికి చూసుకున్నప్పుడు మాత్రానికి ఎన్నికలకు సంబంధించి మొదటి దఫలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కు కైవసం చేసుకున్నప్పటికీ రెండో దఫ మాత్రానికి కొంత స్ట్రగుల్ చేస్తుందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ సిపిఎం పొత్తు ద్వారా అనేక పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నప్పుడు కూడా కొంత కొత్తగూడెం ప్రాంతంలో కూడా ఒక పాలవంచ రూరల్లో కొన్ని చోట్ల అక్కడక్కడ వామపక్షాల గెలుపుతో పాటు కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమి కూడా ముగ్గురు కూడా కొంత సమానంగా గెలుస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మాత్రానికి ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రానికి ఎక్కడ జరిగినట్టుగా మాత్రానికి సమాచారం మనకు తెలిసిన వరకు అయితే ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.